రోజుకు 500 సంపాదించేవాళ్లు స్కూల్ ఫీజులు లక్షల్లో ఎలా కడుతున్నారు? పొద్దస్తమానం ఎండలో కూలి చేస్తే వచ్చేది కేవలం 500. కానీ ప్రైవేట్ స్కూల్స్ లాగేది లక్షల్లో. కడుపు మార్చుకుని రక్తాన్ని చెమటగా మార్చి తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు. పోనీ అంత కష్టపడి పంపితే అక్కడ నిజంగా చదువు ఉందా? అదీ లేదు. బయట కొనుక్కుంటామంటే ఒప్పుకోరు. పుస్తకాలు వాళ్ళవే, యూనిఫామ్ వాళ్ళదే, ఆఖరికి కాళ్లకు వేసుకునే షూస్ కూడా వాళ్లు చెప్పిన షాపులోనే డబుల్ రేటుకి కొనాలి. ఇక డొనేషన్లు, ఫండ్స్ పేరిట వాళ్లు చేసేది పక్కా పగటి దోపిడీ. అసలివి బడులా లేక పేదోడి రక్తం తాగే కసాయి కొట్లా? ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియాను భరించలేక సామాన్యుడికి విరక్తి పుట్టేసింది. దానికి బతికున్న సాక్ష్యమే నేటి పేపర్లో వచ్చిన ఈ వార్త చూడండి. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి ఇక బలికాకండి. మీ పిల్లల్ని సగర్వంగా సర్కారు బడులకే పంపండి. మీరు ప్రైవేట్ ఫీజుల కోసం ఎంత కష్టపడుతున్నారో కామెంట్ చేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ప్రతి పేరెంట్కి షేర్ చేయండి. వాస్తవాలు నిర్భయంగా తెలుసుకోవటానికి నేత్ర మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.